ఎండలతో ఒక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఐఎండీ అంచనాల ప్రకారము కేరళ తీరాన్ని గురువారము నైరుతి రుతుపవనాలు తాకే. దీంతో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. అయితే కేరళలో ముందస్తుగా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. అలాగే అరేబియా సముద్రంలో బలమైన గాలులు వీయడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సానుకూల వాతావరణ మార్పులు కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దీన్ని బట్టి అంటే ఒకవైపు ఉష్ణోగ్రతలు ఉన్నా మరోవైపు 2-3 రోజుల్లో వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. ఇక మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తోంది. వర్షాలు ఒకవైపు పడినప్పటికీ కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే కొనసాగుతాయని, 2-3 రోజులు కూడా ఆ ఉష్ణోగ్రతలు అలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఏపీలోని 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 33 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అత్యధికంగా పార్వతీపురం, మన్యం, పోలవరం, ఏలూరు ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఒకే సమయంలో అటు పిడుగులతో కూడిన వర్షాలు, ఇటు వడగాల్పులు మరియు అధిక ఉష్ణోగ్రతలు భిన్నంగా ప్రభావం చూపనున్నాయి. ఇక ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున రైతులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో వర్క్ చేసేవాళ్ళు, కూలీలు, పశుకాపరులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, అలాగే సెల్ టవర్స్ దగ్గర నుంచోవద్దని సూచించింది. కాంక్రీట్ బిల్డింగ్స్లో తలదాచుకోవాలని పదే హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 2-3 రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్ఆర్, కడప ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రైతులు దానికి తగ్గట్టుగా పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. సుమారు 8 నుంచి 10 రోజుల క్రితమే అండమాన్ నికోబార్ దీవులను తాకిన ఋతుపవనాలు తటస్థంగా కొనసాగి అఫీషియల్గా ఈరోజు కేరళ తీరాన్ని తాకాయి. ఇక్కడున్న ఈ లైనే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన ఇండికేషన్స్. ఇవి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా రావాల్సినవి. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది. ప్రస్తుతం అంతా ఈ విషయాలన్నీ మాట్లాడటానికి వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. మేడం, నైరుతి ఋతుపవనాలు అఫీషియల్గా కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించారు. వాటి గమనం ఎలా ఉంది? తెలంగాణకి ఎప్పటిలోగా వస్తాయి? దాదాపుగా 18-22 మధ్య నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోనైతే తాకడం జరిగింది. తర్వాత నుంచి కొద్దిగా మందకొడిగా సాగుతూ దాదాపుగా ఈరోజు 4వ తేదీ జూన్న మనకి కేరళ తీరాన్ని, దక్షిణ తమిళనాడు తీరాన్ని కూడా తాకడం అయితే జరిగింది. ఇదే విధంగా కొద్దిగా నెక్స్ట్ వచ్చే 2-3 రోజుల్లో కూడా మనకి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకతో పాటుగా రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది.
మేడం, రెండు లైన్లు కనిపెడుతున్నాయి. ఇక్కడ గ్రీన్ లైన్ ఒకటి, రెడ్ కలర్ లైను ఇక్కడ ఫిఫ్త్ ఇటు కర్ణాటక, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్, 10th ఏమో రెడ్ కలర్ లైను తెలంగాణను కూడా ఇండికేట్ చేస్తున్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇదేంటో? మనకి రెడ్గా ఉన్నవన్నీ మనకి సాధారణంగా రావాల్సిన రోజులండి. దాదాపుగా 22వ తేదీన రావాల్సినవి కొద్దిగా తొందరగా, అంటే దాదాపుగా 16, 17, 18 మీదన మనకి అండమాన్ దీనికి వచ్చిన 1వ తేదీన మనకి కేరళ తీరాన్ని, 5వ తేదీన మనకి దక్షిణ రాయలసీమ కానీ లేదంటే దక్షిణ కోస్తాంధ్రకు రావాల్సినవి, 10వ తేదీన మనకి పూర్తిగా తెలంగాణ, మధ్య తెలంగాణ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇవి సాధారణ నైరుతి ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కొద్దిగా అండమాన్ నికోబార్ తర్వాత కొంచెం మందకొడిగా సాగి అలాగే స్తబ్దత ఏర్పడి ఇప్పుడు ప్రస్తుతానికి 4వ తేదీన కేరళ తీరాన్ని అయితే తాకడం జరిగింది. సో ఎక్స్పెక్టెడ్గా ఈ 5వ తారీఖు 10వ తారీఖు ఇటు ఏపీకి ఇటు తెలంగాణకి 10కి అనుకున్నట్టే జరుగుతాయా, కాస్త ముందు వెనుక జరిగే అవకాశాలు ఉన్నా? ఇప్పటికున్న ఫోర్కాస్ట్ ఏంటి? 5 అంటే దాదాపుగా దక్షిణ కోస్తా ఆంధ్రాకి రాయలసీమకి 6వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య చేరుకునే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకి 10 నుంచి 12వ తేదీ మధ్యన పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఋతుపవనాలు తెలంగాణలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత వాతావరణంలో ఎలాంటి స్థితి ఏర్పడుతుంది? వర్షాలు విపరీతంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉందని అంటున్నారు. ఎలా ఉంటుంది మాన్సూన్ మొత్తం? ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత జూన్ నెల మాత్రం కొద్దిగా ఆశాజనకంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు పూర్తిగా క్రమేపీనా తగ్గి వర్షపాతం కూడా ఆశాజనకంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కానీ జూలైలో కూడా మనకి అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టులో అక్కడక్కడ మనకి కొద్దిగా డ్రై స్పెల్స్, అంటే కొద్దిగా బ్రేక్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. నైరుతి ఋతుపవనాలు అఫీషియల్గా కేరళ తీరాన్ని తాకాయి, మ్యాప్లో చూడొచ్చు. 5వ తారీఖు ఎక్స్పెక్టెడ్గా ఏపీలోకి, ఆ తర్వాత 10వ తారీఖు తెలంగాణకి విస్తరించే అవకాశాలు ఉన్న వాతావరణం 1-2 రోజుల విధంగా అనుకున్నట్టుగా జరగవచ్చు. అయితే ఈ నెలకి ఆశించిన స్థాయిలోనే వర్షాలు ఉన్నప్పటికీ వచ్చే నెల ఆ తర్వాత కొంత స్తబ్దత సాధారణంగా కన్నా కూడా కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు, తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రవణ్, టీవీ9 మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, హైదరాబాద్. ఇక తెలంగాణలో శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం సహా రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఐటీ కారిడార్ పరిధిలో నేడు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన గాలివాన పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోకి 8-9 తారీఖుల్లో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో ఒకసారి చూస్తే రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే నిర్మల్, నల్గొండ ఈ జిల్లాల్లో అయితే భారీగా వర్షం కురిసింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో అత్యధికంగా 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత కూడా అలాగే ఉంది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక గురువారం కామారెడ్డి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం నేపథ్యంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల వద్ద, ఐకేపీ సెంటర్ల వద్ద, అలాగే మార్కెట్ యార్డ్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. అలాగే ఈ వర్షం దాటికి ఆరబోసిన ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రైతులు లబోదీపం అంటున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వృక్షాలు విరిగిపడడంతో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. ఇక జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, రాజంపేట, పాల్వంచ, బెక్కనూరు ఈ ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అట్లేంటి 10 రోజులు అవుతుంది. 10 రోజుల కుప్ప పోసినాం. కుప్ప పోస్తే ఇప్పుడు లేబరు బాగా షార్టేజ్ ఉన్నారు. లేబరు ప్రాబ్లం ఉంది. లేబరు కాంట అయినాక లారీలు వస్తలేవు. లారీలు రాక కాంట చేసి 6 రోజులు సంచులతో అట్లనే ఉంటున్నాయి. అవి తీసుకొని లారీలు లోడ్ చేసుకొని పోతే రైస్ మిల్లకు పోతే ఆడ కటింగ్ చేస్తారు.
ఎందుకు కట్ చేస్తారంటే మాకు అవుట్ అని వస్తలేదు అంటారు. కాంట చేసినాక 6 రోజులు ఇన్నే ఉన్నాక ఈ ఎండలకు ఇంత గర్మికి యాడికెళ్ళి కట్ అవుట్ అని వస్తుంది. దీని మీద మేము కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా స్పందించి వడ్లు విజిట్ చేసిండు. మరి మాకేం చెప్పలేదు, అది ఎందుకు కట్ చేసిరు ఏం కథ అని. ఇప్పుడు ఈరోజు అనుకోకుండా అకాల వర్షం పడ్డది 3 గంటల సేపు. మొత్తం చెల్లా చెతులైనాయి, కుప్పలన్నీ అట్లనే ఉన్నాయి. ఇగో లారీలు వచ్చినాయి, అవి లోడ్ చేయకుండా అది ఆగిపోయింది. ఇదంతా ప్రభుత్వము దీనికి స్పందించి వెంటనే ఇమీడియట్లీ పచ్చి అనకుండా ఏదనకుండా వెంటనే కాంట చేసి బయలు రైస్ మిల్కి ఇమీడియట్లీ పంపించాలా. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ వేడిగాలుల ప్రభావంతో గత 4 రోజుల్లో 30,000 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 60% మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్లో మరణాల సంఖ్య అధికంగా ఉండగా ఇక పొరుగునున్న బీహార్లో 3,615 మరణాలతో నమోదైన రెండవ రాష్ట్రంగా ఉంది. ఇక మధ్యప్రదేశ్లో 2,944, రాజస్థాన్ 2,644 హీట్ వేవ్ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలకు కేవలం ఒక్క రోజులోనే 3,400 మంది మరణించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలైన గురుగ్రామ్, గజియాబాద్, నోయిడా ఈ ప్రాంతాల్లో అయితే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రానున్న 24 గంటల్లో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై దట్టమైన మేఘాలు కమ్ముకుని పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది. ఇది ఢిల్లీ ప్రజలకి కొంచెము ఉపశమనం కలిగించే విషయం అనే చెప్పాలి. కాకపోతే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విమాన రాకపోకలకు లేకపోతే రోడ్డు రవాణాకు సంబంధించి కొంచెం అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.